అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని అర్థం కాని పరిస్థితిలోకి ఉంది. వాళ్ళ భారతదేశం అంతా ఏంటంటే ఒకే ఎన్నికలు జమిని ఎన్నికలు పెట్టాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తి ఆయన. దేశవ్యాప్తం ఒకేసారి ఎన్నికలు పెట్టాలన్నాడు. అలాగే ఇక్కడ నీట్ ఎగ్జామ్ చూస్తే పేపర్ లీకేజీ ఎలా లీక్ అయింది అంటే రాజస్థాన్లో లీక్ అయింది. ఎందుకు లీక్ అవుతున్నాయి? మీరు ఎంత పకడ్బందీగా తయారు చేసిన మీ పేపరు, మీ డబుల్ ఇంజిన్ సర్కార్ చెప్పుకుంటున్న మీరు మీ పాలనలోనే మీ రాష్ట్రాల్లోనే మీరు లీకేజ్ తీసుకొచ్చి క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటున్నారంటే మీరు ఏమి భారతదేశానికి అందిస్తున్నారని చెప్పేసి మేము నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాం. మీరు యుద్ధ పదవి మీద మీ కేంద్ర మినిస్టర్ అయినటువంటి రాజీనామా చేయించండి, అతన్ని బర్తాఫ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే 23 లక్షల మంది యువత ఎంతో ఉత్సాహంతో ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి లాంగ్ కోచింగ్ తీసుకుంటూ లక్షల ఫీజులు కట్టుకుంటూ ఇళ్ళు వదిలేసి హాస్టల్లో ఉంటూ ఎలాగైనా డాక్టర్ అవ్వాలని కసితో చదువుతుంటే ఒక పక్క ఎంతో కసిగా చదువుతుంటే మీరు మీ అధికారులు మీ యొక్క అసమర్థత పాలన వల్ల పేపర్ బయటకు రావడం అంటే ఎంత ఘోరం. మీరు డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళ జీవితాలతో నాశనం చేస్తారా నరేంద్ర మోడీ గారు? మీ పాలన ఎంత ఘోరంగా ఉంది, మీరు వైఫల్యం చెందారని, మీ పాలన వైఫల్యం చెందిందని చెప్పడానికి ఇది ఒక కారణం, ఒక కారణంగా కనబడుతుంది. ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి బర్తాఫ్ చేయాలి కేంద్రం నుంచి ఖచ్చితంగా. అంతేకాకుండా